రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్కరూ ఒక్కో బాణమై దూసుకెళ్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం మరే పార్టీకి లేదని, ప్రజలకు వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం, జగనన్న మీద ఉన్న నమ్మకమే ఈ బలానికి కారణమన్నారు. ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలో లేదని, అబద్ధాలు చెప్పడం తమకు చేతకాదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్లేనరీ రెండో రోజైన ఆదివారం ఆమె ప్రసంగించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, పేద విద్యార్థులు టీడీపీని నమ్మి ఓట్లేసిన వారిని చంద్రబాబు నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. మీ రాజన్న కూతురు, జగనన్న చెల్లెలు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా అంటూ నాన్నలేని లోటు మాటల్లో చెప్పలేనిదని చెప్పింది షర్మిల. రుణమాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్తు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్దపీట వంటి కార్యక్రమాలు చేపట్టిన మహానేత వైఎస్ఆర్. తాను రైతుపక్షపాతనే అని గర్వంగా ఫీలయ్యారు. అద్భుత పాలన సాగించిన రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజలు సంతోషంగా ఉండాలనేది నాన్న కోరిక. ఆయన కోరికను నెరవేర్చాలన్నదే ఇవాళ జగనన్న సంకల్పించారన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం నాన్న నైజం, దాన్ని అమలు చేయడం జగనన్న సిద్ధాంతం అని చెప్పారామె. చంద్రబాబు గారిలాగా రుణమాఫీ చేస్తామని అబద్ధపు వాగ్దానమిచ్చి ఉంటే 2014లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు షర్మిల. కానీ ఇచ్చిన మాట తప్పడం కన్నా నాకు ప్రతిపక్షంలో కూర్చోవడమే ఇష్టమని ఆ రోజు జగనన్న నాతో అన్న మాటలు నాకింకా గుర్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వచ్చిన ఓట్ల మెజార్టీ కేవలం 5 లక్షలే అని, రుణమాఫీ చేస్తానని తప్పుడు వాగ్దానం ఇవ్వడం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక చంద్రబాబు గారి పప్పులుడకవు, ఆయన ఇంట్లో ఉన్న ఆ ఒక్క పప్పు తప్ప అన్నారామె. ఎదురుగా వచ్చి ఢీకొనాలంటే ధైర్యం ఉండాలన్నారు. అది చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదన్నారు. చంద్రబాబు గారికి తెలిసిందల్లా వెన్నుపోటు పొడవడమే అని అన్నారు. ఆయన భార్య భువనేశ్వరి గారికి దండం పెట్టాలి అన్నారామె. జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచినా, సొంత తండ్రిని అవమానించి ఆయన మరణానికి కారణమైన ఆ మాంగళ్యాన్ని చూసుకొని బతికేస్తుందన్నారు. ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారి భువనేశ్వరి ఆమె మనసులో పడే వేదన ఎవరికి చెప్పుకోగలదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గారివి ఎప్పుడూ వెన్నుపోటు, మోసపూరిత, దిగజారిన రాజకీయాలే. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని జగనన్న పేరు చెప్పుకొని గెలిచిన వారికి ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించింది. ఇప్పటికీ కూడా వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి టీడీపీ తరపున గెలిపించుకునే దమ్ము చంద్రబాబు నాయుడికి లేదన్నారు. టేపుల్లో బ్రీఫిడ్ మీ అని తన గొంతుతో అడ్డంగా దొరికిపోయినా ఈ రోజు వరకు విచారణ జరగకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చంద్రబాబు నిప్పా తుప్పా ఖచ్చితంగా తప్పే అన్నారు. వైఎస్ఆర్సీపీ రైతుల పక్షం, దళితుల పక్షం, గిరిజనుల పక్షం, మైనారిటీల పక్షం, పేదల పక్షం, ప్రత్యేక హోదా పక్షం అన్నారు షర్మిల.